ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బహుళ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ దేశ ప్రధానమంత్రితో చర్చలు జరిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ శక్తి యాప్ను రూపొందించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో 6,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలను అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటనలో భాగంగా పోర్ట్ లూయిస్లో ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులంతో సమావేశమయ్యారు. బహుళ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇద్దరు నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బహుళ రంగాలలో పరస్పర సహకారం పెంపునకు భారత్, మారిషస్ దేశాలు తీర్మానించాయి. కాగా అంతకుముందు ఆ దేశ అధ్యక్షులు ధరమ్ గోకుల్తో సమావేశమయ్యారు. అనంతరం ఆ దేశ జాతిపిత సిఓ సాగర్ రామూలం పేరుతో ఏర్పాటైన వృక్ష సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి మొక్కను నాటారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో నవీన్ చంద్ర కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా మారిషస్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా నరేంద్ర మోదీ నిలిచారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ శక్తి యాప్ను రూపొందించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా హోంశాఖ పద్దులపై జరిగిన చర్చలో నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ తమ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డ్రోన్ల ద్వారా రాత్రి సమయంలో పెట్రోలింగ్ ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునఃప్రారంభిస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా అమరావతి నిర్మాణం ఉంటుందని అన్నారు. రాజధాని పనులను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ Very soon I am inviting Honorable Prime Minister for relaunching the programs, infrastructure and development. Already you have called nearly 40,000 crores for road construction and building construction. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు 6,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ 2న రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాస్ పేరుతో లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలియజేస్తూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ, మైనారిటీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. 3 లక్షల రూపాయలు తగ్గకుండా 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈ రోజు జరిగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలకు సెట్ నెంబర్ 3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. కాగా తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయల పనులకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న CRDA 45వ సమావేశం జరిగింది. అనంతరం మంత్రి నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ దాదాపు 70 పనులకు సంబంధించిన నిర్మాణ పనులకు CRDA ఆమోదం తెలిపిందని అన్నారు. కాంట్రాక్టు ఏజెన్సీలతో ఒప్పందాలు పూర్తయిన తర్వాత రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని మంత్రి పేర్కొంటూ అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే ఈ కన్స్ట్రక్షన్ అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము. 73 వరకు గత అథారిటీలో 48,012 కోట్లకి అప్రూవ్ తీసుకున్నాం. 59 టెండర్లు యాక్చువల్ గా ఓపెన్ చేశారు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్ గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. సమావేశాల్లో భాగంగా రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ BAC సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా, వినోద రంగం అభివృద్ది, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, తూర్పు ఆగ్నేయ, ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్. నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బహుళ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ దేశ ప్రధానమంత్రితో చర్చలు జరిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ శక్తి యాప్ను రూపొందించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో 6,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలను అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయల పనులకు CRDA ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.